ఈరోజు న్యాయ వ్యవస్థపై హర్షం వ్యక్తం చేస్తున్నామో ఏదైతే ఈ యొక్క కవితక్క గారి పైన మరి దాదాపు 166 రోజులు రాజకీయ కక్షతోటి మరి ఏదైతే మీరు జైల్లో పెట్టి నరకాన్ని చూపించారో ఆ యొక్క కేసు అబద్ధం అని చెప్పేసి మరి ఈరోజు ప్రూఫ్ అయింది. నిజంగా కూడా న్యాయ వ్యవస్థ బతికే ఉంది. న్యాయాన్ని నమ్ముకుంటే మనకు ఏదైనా ముందుకు పోతామని కవితక్క గారు కడిగిన ముత్యంలో బయటికి వస్తా అని శబదం చేశారు. ఆ యొక్క శబదం ఈరోజు 100% నిజమైంది. మరి మూర్ఖులకు చెప్తున్నా, మరి కవితక్క గారు ఉద్యమం చేసి మరి తెలంగాణ కోసం తమ వంతు మరి కృషి ఎంతో చేశారు. ఈరోజు కవితక్క గారు మరి సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి ప్రతి ఏరియాలో గనుల్లో నిజంగా కూడా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు హర్షం వ్యక్తున్నారు? ఈరోజు కార్మికుల కుటుంబాలు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఏ కేసును కూడా మరి స్వీకరించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అలాంటి కేసును కూడా కవితక్క గారు మరి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లి కార్మికులకు కార్యనియామకాలు ఇప్పించిన ఘనత మరి కవితక్క గారి. ఐఐటి ఐఐఎం లాంటి మరి చదువుల్లో వారికి ఫీజు రేంబర్పించిన ఘనత కవితక్క గారిది. అంబేద్కర్ జయంతి ఉంటే సెలవు ఇప్పించిన ఘనత కవితక్క గారిది. అట్లాగే ఉచిత ఏసీ అట్లాగే ఉచిత కరెంటు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు కవితక్క గారు ఉన్నారు కనుక వచ్చిందని తెలియజేస్తూ మరొకసారి కూడా మా కార్మికుల పక్షాన కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి కవితక్క గారు చేపట్టబోయే పార్టీలో కార్మికులందరూ ఏకదాటిగా కవితక్క గారికి మద్దతు చెప్తామని తెలియజేస్తూ మరొక్కసారి అక్కకు శుభాకాంక్షలు. జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.